ఆయన యెరికో పట్టణము ప్రవేశించి దనుగుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఎవరు కనబడ్డారయ్యానంటే జక్కయ్య అనే ఒక ఉద్యోగి కనబడ్డాడు. జక్కయ్య అనే ధనవంతుడు కనబడ్డాడు. ఈ ధనవంతుడు కోసము గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఇతను పాపే, కానీ యేసయ్య అంటూ ఉన్నారు, చివరిలో అంటూ ఉన్నారు కదా, నువ్వు పాపివి కాదు, నువ్వు అబ్రహాము కుమారుడివే. అంటే అబ్రహాము మీదకు వచ్చిన ఆశీర్వాదము, అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము, అబ్రహాముకు కలిగిన రక్షణ అంతా ఎవరు పొందుకున్నారయ్యనంటే జక్కయ్య పొందుకున్నాడు. హల్లెలూయా. జక్కయ్య పాపి అయిన జక్కయ్య యేసయ్య మాట విన్న తర్వాత పరిశుద్ధుడైన జక్కయ్యగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. జక్కయ్యతో అక్కడ ఉన్న జనాంగములతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనయ్యానంటే, నేను ఎందుకు వచ్చాను యెరికో పట్టణంలోనికి, నేను ఎందుకు ఆగాను యెరికో పట్టణంలోనికి అయ్యానంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను యెరికో పట్టణంలోనికి వచ్చానని మాట్లాడుతున్నారు. ఆ మాటలు చెబుతుండగా అక్కడ జరిగిన విషయం ఏమిటయ్యానంటే, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాట బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తిన దానిని కోయవాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచలేదు. అట్లు చేసిన ఇండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునని వానితో చెప్పి 26వ వచనం చదువునన్నా. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు అయ్యానంటే 11వ వచనంలో చూద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఇండుటను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలన, అంటే ఆయన ఇంకా యెరూషలేము పట్టణానికి వెళ్ళలేదు, ఇంకా యెరికో పట్టణాన్ని దాటారు. ఆ దాటిన వెంటనే అక్కడ ఉన్న జన సమూహము మాట్లాడుతున్నారయ్యా, అలాగైతే నీ పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది బాబు? మేము రక్షింపబడ్డాం కదా, మీ పరలోక రాజ్యంలోనికి మేము చేరాలనుకుంటున్నాము, అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు మీరు. ఎప్పుడు వస్తుందయ్యా పరలోక రాజ్యం అని అంటే ఆయన ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు, ఆ యొక్క జన సమూహంతో మాట్లాడుతున్నారు, ఆ రక్షింపబడిన బిడ్డలతో. అందులో భర్తమై ఉంటూ ఉన్నారు, అందులో జక్కయ్య కూడా ఉంటూ ఉన్నారు. ఇలాంటి జన సమూహంతో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి అయ్యా అనంటే, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని కొంతమంది మనుషుల్ని, దాసులను పిలిచి వారి సామర్థ్యాల చొప్పున ఒక ఆయనకి 5 తలాంతులు, ఒక ఆయనకి 2 తలాంతులు, ఇంకొక దాసుడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయారు. దూరదేశం వెళ్ళిపోయి మరలా వచ్చిన తర్వాత ఎవరికైతే ఏ తలాంతులను, ఏ మీనాలను ఇచ్చారో వారందరి దగ్గరని సమకూర్చి వారందరితో మాట్లాడుతున్నారు. అంటూ ఉన్నాడు, మొట్టమొదటి అతను తీసుకువచ్చారు. ఏమి చేసావు, నీకు ఇచ్చిన తలాంతులు ఏమి చేసావు, నీకు ఇచ్చిన మీనా అని అంటే, మొట్టమొదటి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీవు నాకు 5 ఇచ్చావు కాబట్టి దాన్ని నేను ఇంకొక 5 వేసి నేను 10గా మార్చానని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతనితో అంటూ ఉన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, 5ను 10గా చేసావు కాబట్టి ఇదిగో నీకు 10 పట్టణముల మీద నేను అధికారిగా నిన్ను నియమిస్తున్నానని మాట్లాడుతున్నాడు. 2వ అతను వచ్చాడు, అయ్యా నువ్వు 2 ఇచ్చావు కాబట్టి ఇదిగో 2 నేను 4 కింద చేస్తానని మాట్లాడుతుంటే, ఆ మనిషితో, ఆ దాసుడితో యజమాని మాట్లాడుతున్నాడు, మంచి దాసుడా, నీ నమ్మకము బాగుంది కాబట్టి ఇదిగో ఈ 4 పట్టణముల మీద నీకు అధికారిగా నేను నియమిస్తున్నాను.
చివరగా ఒకే తలాంతు కలిగిన వాడిని పిలిచారు. పిలిచిన తర్వాత ఆ యొక్క యజమాని మాట్లాడుతున్నాడు, నీకు ఇచ్చిన తలాంతు నువ్వేమి చేసావు, ఎక్కడ పెట్టావు అని అడిగితే ఆ యొక్క దాసుడు మాట్లాడుతున్నాడు, నీవు కఠినుడు అని నాకు తెలుసు. నువ్వు ఎక్కడైతే విత్తవో అక్కడ నువ్వు కోస్తావు, ఎక్కడైతే నువ్వు చల్లవో అక్కడ పంటను సమకూరుస్తావని నాకు తెలుసు. కాబట్టి నేను నీకు భయపడి నీవిచ్చిన తలాంతును, నీవిచ్చిన ఆ యొక్క మేనాను నేనేం చేశానయ్యానంటే ఈ రుమాలలో కట్టి ఈ భూమిలో పాతి పెట్టానని సమాధానం చెప్పాడు. వెంటనే యజమానికి కోపం వచ్చింది. కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే ఆ మనుషుల్ని పిలిచి అంటూ ఉన్నాడు, ఇతని దగ్గర మేనాను తీసివేసి ఇదిగో ఆ యొక్క ఉన్నతమైన అంటే వాటికి రెట్టింపు మంచి దాసుడుగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఒక 5 తలాంతులను 10 తలాంతులుగా చేశారు, 2 తలాంతులను 4 తలాంతులుగా చేశారు. కాబట్టి ఇతని దగ్గర నుంచి తీసివేసి అతనికి ఇవ్వండి అని చెప్పి ఏమి చేశాడయ్యానంటే, ఓ చెడ్డ దాసుడా, నీవు ఇక్కడ ఉండడానికి వీలులేదు, నీవు నా సన్నిధానంలో ఉండడానికి వీలులేదు, నీవు నా బలిపీఠం దగ్గరే ఉండడానికి వీలులేదు అని చెప్పి అతన్ని ఏమి చేశారు అయ్యానంటే చీకటిలోనికి పడవేశారు, నరకములోనికి పడవేశారు. అక్కడ లేఖనము సెలవిస్తుంది, అక్కడ పండ్లు కొరుకుటయు పును కనబడును అని మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మనము రక్షణ పొందితే సరిపోతుందని అనుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఆశిస్తూ ఉన్నాడు, నువ్వు మంచి దాసుడుగా ఉండాలని, నువ్వు మంచి దాసురాలుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం మంచి దాసులుగా, మంచి యాజకులుగా, మంచి పనివారుగా మనం ఉంటామనంటే, నీకు ఇచ్చిన తలాంతులను భూమిలో పాతి పెడితే నువ్వు మంచి దాసుడుగా నువ్వు ఉండవు. నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు రెట్టింపు చేయాలి. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే వారిని అంటూ ఉన్నారు, నీకు అధికారముతో పాటు నేను ఏమి ఇస్తూ ఉన్నాను తెలుసా, నా సంతోషంలో నీకు పాలు పంపులు ఇస్తూ ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలులేదు, నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని నేను మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ఇద్దరి కోసము ఆయనకు బెంగలేదు. ఈ మంచి దాసుల విషయంలో ఆయన సంతోషిస్తున్నాడు. కానీ ఒకతను ఉంటూ ఉన్నాడు, చెడ్డ దాసుడుగా ఉంటూ ఉన్నాడు. అతని నోటి మాట బాలేదు, అతని ప్రవర్తన బాలేదు, అతని క్రియలు కూడా బాలేవు. అలాంటి వారి కోసము దేవుడి రాత్రికాల సమయంలో చింతపడుతూ ఉన్నాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. నీ నోటి మాట మార్చుకుంటామని, నీ క్రియలు మార్చుకుంటామని, నీకు ఇచ్చిన 1 తలాంతును ఇంకొక తలాంతులుగా చేసి, ఆ 2 తలాంతులుగా చేసి దేవుని చేతుల్లో పెడతామని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా యెరూషలేము వెళ్ళిపోలేదు ఆయన మాట్లాడుతున్నారు. 28వ వచనములో మాట్లాడుతున్నారు. ఈ ఉపమానం అంతా చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయారు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, ఈ పరలోక రాజ్యం కోసం బోధించిన తర్వాత, ఈ పరలోక రాజ్యం కోసం ఆయన మాట్లాడిన తర్వాత, నిన్ను మంచి దాసుడు అన్న తర్వాత ఆయన వెళ్ళడానికి చూస్తున్నాడు. ఆయన ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? మంచి దాసుడుగా మనము కనబడుతున్నామా, చెడ్డ దాసులుగా కనబడుతున్నామా? లేఖనము సెలవిస్తుంది, వారి వారి సామర్థ్యము చొప్పున వారికి పంచిపెట్టెను. ఈరోజు నీ సామర్థ్యం ఆయనకు తెలుసు. కానీ ఆ సామర్థ్యాన్ని నేను ఏమి చేస్తున్నామయ్యానంటే రుమాలలో కట్టి భూమిలో పాతి పెట్టిస్తూ ఉన్నాం. నీ సామర్థ్యాన్ని ఎరిగి ఆయన నీకు రక్షణనిచ్చాడు. నీకు సామర్థ్యమును ఎరిగి ఆయన నీకు ఆత్మనిచ్చాడు. నీ సామర్థ్యమును ఎరిగి ఆయన నీకు ఫలాలు ఇస్తూ ఉన్నాడు. నీకు ఆ సామర్థ్యమును ఎరిగి నీకు ఆయన ఏమి చేస్తున్నాడో తెలుసా? నేను ఫలములతో నింపబోతూ ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు నాకు వరములు వద్దు, నాకు ఫలము వద్దు, నాకు అభిషేకం వద్దు, నాకు ఆత్మ వద్దు, ఆ రక్షణతోనే చాలు, ఆ రక్షణతోనే నేను సరిపెట్టుకుంటాను, ఆ రక్షణ నా దగ్గరే పెట్టుకుంటాను, ఆ రక్షణ ఎదరు వారికి నేను పంచిపెట్టను. నేను పొందుకున్న రక్షణ నా కుమారులకు నేను పంచిపెట్టను. నేను పొందుకున్న రక్షణ, నేను పొందుకున్న ఆత్మ నా భర్తకు కానీ, నా భార్యకు కానీ, నా సంఘస్థులకు కానీ, నా గ్రామస్తులకు కానీ నేను ఎవరికి ఇవ్వను.
నేను ఎవరి కోసం నేను ప్రార్థన చేయను, నా రక్షణ నాకు చాలు, నా ప్రార్థన నాకు చాలు, నేను పొందుకుంటున్నానే ఆ ఆత్మ నాకు చాలు, నేను పొందుకుంటున్నానే వరాలు అవి నాకు చాలు, నేను పొందుకుంటున్నానే ఫలము అది నాకు చాలు, నా భక్తి నాకు చాలు, నా ప్రార్థన నాకు చాలు, నా యొక్క వాక్యము నాకు చాలు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారు ఎదుటి వ్యక్తికి ఉపయోగపడలేని వారు దేవుడు చెడ్డ దాసులను మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చెడ్డ దాసుడుగా ఉంటున్నావా, మంచి దాసురాలుగా ఉంటున్నావా? రక్షింపబడిపోతే చేతుల్లో నీకు రక్షణ వస్త్రం వస్తే నువ్వు పరలోక రాజ్యం అనుకుంటున్నావు. కాదు, నీ రక్షణ, నువ్వు పొందుకున్న ఆత్మ, నువ్వు పొందుకున్న వరములో నీ పక్కవాడికి ఉపయోగపడేలాగా నువ్వు జీవించాలి. నీ పక్కవాడి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీవు పక్కవాడి కోసం నువ్వు ఉపవాసం ఉండాలి. నీ ఇంటిలో రక్షణ లేని వారు అనేక మంది ఉంటూ ఉన్నారు, నీ గ్రామంలో అనేక మంది ఉంటూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, నిజమైన దేవుని ఎరగక దుర్బోధలు బ్రతుకుతున్నారు. అలాంటి వారి కోసము ఉపయోగపడాలి. నీకు ఇచ్చిన తలాంతు 2 తలాంతులుగా మార్చి నీ చేతుల్లో పెట్టాలి. నువ్వు పొందుకున్న రక్షణ నీ బిడ్డల్లోనికి వెళ్ళాలి, నీ బిడ్డల్లోనికి వెళ్ళిన రక్షణ నీ కుటుంబ సభ్యుల్లోనికి వెళ్ళాలి, నీ కుటుంబ సభ్యుల్లోనికి వెళ్ళిన రక్షణ నీ యొక్క రక్త సముద్రంలోనికి వెళ్ళాలి. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? నేనే పొందుకున్నాను ఆత్మ, నేనే వాడబడాలి, నేనే ప్రవచన వరము నేనే వాడబడాలి, నేనే ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో సత్యంతో ప్రార్థన చేస్తున్నా, అది నా దగ్గరే ఉండాలి. చెడ్డ దాసుడు లక్షణం. ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడిపోయినంత మాత్రాన పరలోక రాజ్యమో నీది నాది అనుకుంటున్నావేమో. కాదు. బాప్తిసము ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారు. నువ్వు బాప్తిసము తీసుకున్న తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత రక్షణకు తగినట్టుగా నీవు ఫలించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు ఫలించకపోతే అగ్ని, నువ్వు ఫలించకపోతే వేరు చేయబడతావు. ఎక్కడ నుంచి తెలుసా? మంచి దాసుడు నుంచి చెడ్డ దాసుడులోనికి నువ్వు వేరు చేయబడతావు. ఈరోజు అనేక బోధలు మనం వింటున్నాం, అనేక రకములైన బోధలు మనం వింటున్నాం. రక్షణ పొందితే రక్షణ నీదే అని మాట్లాడుతున్నారు. నో. ఎందుకు నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఆత్మనిచ్చాడు? ఎందుకు దేవుడు నీకు రక్షణనిచ్చాడు అయ్యానంటే నీవు ఫలిస్తావని, ఆ ఫలాల ద్వారా నీ భర్తను మారుస్తావని, ఆ ఫలాల ద్వారా నీ బిడ్డలను మారుస్తావని, ఆ ఫలాల ద్వారా నీ గ్రామస్తులు మారుస్తావని, నశించిపోతున్న ప్రతి బిడ్డ కోసము నువ్వు ప్రార్థన చేసి వారిని రక్షిస్తావని, నీ తలాంతులను 10 తలాంతులుగా మారుస్తావని, నీ తలాంతులను రెట్టింపు తలాంతులుగా మారుస్తావని, నీ తలాంతులను నీ గ్రామంలోనికి వెళ్ళాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు 2 రకములైన దాసులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఎవరు? మంచి దాసుడు, చెడ్డ దాసుడు అని మాట్లాడుతున్నాడు. వాక్యమైన నీవు మంచి దాసుడుగా ఆయన దృష్టికి కనబడుతున్నావా, చెడ్డ దాసుడుగా కనబడుతున్నావా? ఆయన ఎందుకోసము చెబుతున్నారు ఈ ఉపమానం అని అంటే, వీరిద్దరూ కూడా మంచి దాసుడు, చెడ్డ దాసుడు దేవుని దగ్గరికి వచ్చారంటే దేవుడికి తెలుసు నువ్వు రక్షింపబడ్డావని. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావయ్యానంటే నువ్వు రక్షణ పొందావు. ఈ తలాంతులు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. అంటే రక్షణ పొందిన వారికి మాత్రమే, ఆయన మాట విన్న వారికి మాత్రమే ఆయన తలాంతులు పంచిపెట్టారు. ఎవరో అన్యులకు పంచిపెట్టలేదు, ఆయన సంఘములో ఉన్న బిడ్డలకి పంచిపెట్టాడు. అందుకే చివర ఏమిటో తెలుసా? ఈ చెడ్డ దాసును పట్టుకొని వెలుపట సంఘము వెలుపట చీకటి, సంఘము వెలుపట నరకం, సంఘము వెలుపట పండ్లు కొరుకుట, సంఘము వెలుపట ఏడుపులు ఉంటాయి. ఎవరి కోసం మాట్లాడుతున్నారో తెలుసా? సంఘములో ఉన్న బిడ్డల కోసమే మాట్లాడుతున్నాడు ఆయన. సంఘములో ఉన్న రక్షింపబడిన బిడ్డల కోసమే మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన తలాంతులను ఏమి చేస్తున్నావు? కొంచెము కింద, మంచము కింద అంటే వ్యాపారంలో పెడుతున్నావా? లేదా ఆ మంచము మీదనంటే మంచము కింద అంటే పరుండు అంటే నువ్వు సోమరి పోతులాగా ఉంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాను. నీకు ఇచ్చిన రక్షణ ఎవరికైనా ఉపయోగపడిందా? ఉపయోగకరంగా ఉంటున్నావా? ఒక్కడంటూ ఉన్నాడు, ఒక దాసుడు వచ్చి, ఇదిగో నేను నీకు భయపడ్డాను. నువ్వు చెడ్డ యజమానువు, నీవు కఠినుడువు,
నువ్వు ఎక్కడైతే విత్తవో నువ్వు అక్కడే కోస్తావు, ఎక్కడైతే నువ్వు చల్లవో అక్కడే సమకూరుస్తావు. నేను నీకు భయపడ్డాను. నేను భయపడి ఏం చేశానో తెలుసా? నా రక్షణ ఈ చేతుల్లో పట్టుకుని భూమిలో పెట్టేశాను. ఇదిగో ఒక్క తలాంటి, ఇదిగో నీవు నాకు ఇచ్చావు కదా, ఇదిగో తీసుకో. దేవుడు అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన రక్షణ నీతోనే సరిపెట్టేసుకుంటే ఆయన దృష్టిలో చెడ్డదాసుడవే. చెడ్డదాసుడు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు దేవుడు మనతో మాట్లాడను గాక. మొట్టమొదటిది మాట్లాడుతున్నాడు ఆయన. ఏమిటయ్యానంటే ఎందుకు చెడ్డదాసుడిగా అయిపోయాడయ్యానంటే మొట్టమొదటి చూద్దాం. లోక సువార్త 19వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి నాన్న. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చేదను. అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు చెడ్డదాసుడు అయిపోయాడంటే నోటి మాట. నీ నోటి మాట బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ నోరు ఏ విధముగా ఉంది? ఇక్కడికి వచ్చి ప్రభువా అంటున్నావు, బయటికి వెళ్ళి ప్రభువు నావాడు కాదు నా ఇష్టం అని తిరుగుతున్నావు. ఇక్కడికి హల్లెలూయా స్తోత్రము పరిశుద్ధుడు అంటున్నావు, బయటికి వెళ్ళి దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు. అంటే మొట్టమొదటిగా ఈ చెడ్డ దాసుడి యొక్క లక్షణం ఏమిటనంటే అతని నోరు సరిలేదు, అతని నోరు తిన్నముగా లేదు, అతను నోరు దేవుని గణపరిచే విధముగా లేదు, అతను నోరు దేవుని స్తుతించే విధంగా లేదు, దేవుని ప్రేమను చెప్పే విధముగా లేదు. అంటూ ఉన్నాడు, నీవు కఠినుడవు. దేవుడు కఠినుడు అయితే ఎందుకు నిన్ను పిలుస్తాడు? ఎందుకు ఆ దాసును పిలిచి అతని సామర్థ్యము కొలది అతనికి తలాంతును మీనాను రక్షణ ఇస్తాడు? ఇతను మాట్లాడుతున్నాడు. మొదట నీవు కఠినుడవు. ఎందుకయ్యా కఠినుడు అంటే? దాసుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ విత్తవో అక్కడ నువ్వు పంటను కోస్తావు, ఎక్కడ చల్లవో నువ్వు అక్కడ పంటను నువ్వు సమకూరుస్తావు. నాకు తెలుసు. ఈరోజు మనం అదే విధముగా అనుకుంటున్నాము. ఆయన చల్లలేదా? ఏమి చల్లాడు తెలుసా? ఒక యజమానుడు చేతితో విత్తనములు పట్టుకొని చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఏమి చల్లుతున్నాడు చేతితో తెలుసా? వాక్యాన్ని చల్లుతున్నాడు. ఆదివారం వాక్యము చల్లుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, శుక్రవారం వాక్యము చల్లుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, బహిరంగ సభల్లో ఉపవాస కూటాలలో ఆయన ఏమి చల్లుతున్నాడు తెలుసా? ఆయన వాక్యాన్ని చల్లుతున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. జీవము గల మాటలను చల్లుతున్నాడు ఆయన. అలాంటి మాటలను ఆయన నీకు జల్లుతూ ఉన్నాడు. ఏమి చల్లాడు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ నేను పెట్టే ఆహారము, నేను పెట్టే ఈ యొక్క జీవము గల మాటలు నువ్వు తింటే, నువ్వు భుజిస్తే, నువ్వు ధ్యానిస్తే నువ్వు ఎన్నడూ చనిపోవని మాట్లాడుతున్నారు. ఆయన చల్లుతున్నాడు. ఆయన వాక్యాన్ని చల్లుతున్నాడు. వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. వాక్యము నీకు అర్థమైన రీతిలో ఆయన ఏమి చేస్తున్నాడు తెలుసా? నీకు చల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీ హృదయము కఠినమైపోవడం వల్ల, నీ హృదయంలో ముండ్లు పొదలు ఉండడం వల్ల, నీ హృదయంలో త్రోవ పక్కన జీవితంలో ఉండడం వల్ల వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నావు. అందువల్ల మాట్లాడుతున్నావు. దేవుడు కఠినమైన వాడు. ఏమి చల్లుతున్నాడో తెలుసా? ఆయన వాక్యాన్ని చల్లుతున్నాడు. ఏమి సమకూరుస్తున్నాడు తెలుసా? నీ నుంచి ఆయన అనేక ఆత్మలను సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. నీ నుంచి అనేక ఆత్మలను నువ్వు సంపాదిస్తావని, నువ్వు మంచి దాసుడుగా ఉంచవాలని, ఒక మీనాను ఒక తలాంతులను నువ్వు 10 తలాంతులుగా చేస్తావని వాక్యాన్ని బోధించి ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నా. అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతారులే. మన జీవితాలు మనయే, మన బ్రతుకులు మనయే. అవిశ్వాసం ఆయన విశ్వాసమైన వాక్యాన్ని చల్లుతుంటే నీవు ఏమి చేస్తున్నావో తెలుసా? నీ హృదయం కఠినమైపోయి, నీ జీవితం త్రోవ పక్కన జీవితం అయిపోయి, నీ హృదయంలో అవిశ్వాసమైన ముళ్ళు పేరుకుపోయి, రాత్రి హృదయం పేరుకుపోయి, అవిశ్వాసమైన మాటలు నువ్వు సంఘాల్లో జల్లేస్తున్నావు. ఈరోజు ఏమి చల్లుతున్నాడు అంటే వాక్యాన్ని ఆయన చల్లుతున్నాడు.
రెండవదిగా ఏమి విత్తాడయ్యానంటే పరిశుద్ధాత్మను సంగములు విత్తుతున్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, నేను వెళుతున్నాను, నా ఆత్మను భూమి మీద విత్తుతున్నాను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యము ముగించుకొని మళ్ళా వెళ్ళిపోయేవారు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు, ఆత్మ పరిశుద్ధాత్మ ఈ లోకములోనికి వస్తుంది, సదాకాలము మీతోనే ఉంటాడు ఆయన. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన విత్తుతున్నాడు. ఎవరికి తెలుసా? హృదయమును తెరిచిన వారికి, మనసు తెరిచిన వారికి. ఒకటి వాక్యాన్ని చల్లుతున్నాడు, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని విత్తుతూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రతి దినము కూడా ఆయన శక్తితో నింపబడాలి, ప్రతి దినము కూడా ఆయన బలముతో నింపబడాలి. నువ్వు నింపబడుతూ ఉంటే ఒక తలాంతో, 2 తలాంతులుగా, 2 తలాంతులు, 4 తలాంతులుగా, 4 తలాంతులు, 8 తలాంతులుగా, 5 తలాంతులు, 10 తలాంతులుగా నువ్వు తయారవుతావు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా మనం ఉంచున్నాం? ఈ దాసుడు మాట్లాడుతున్నాడు, చెడ్డ దాసుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే నువ్వు విత్తవో అక్కడ కోస్తావు నాకు తెలుసు, ఎక్కడైతే నువ్వు చల్లవో అక్కడ పంటలు సమకూరుస్తావని నాకు తెలుసు. అందువల్ల నేను ఏమి చేశానో తెలుసా? నాకు ఇచ్చిన మేనాను, నాకు ఇచ్చిన తలాంతులను నా దగ్గర పెట్టేసుకున్నాను, నా గుండెలను పెట్టేసుకున్నాను. నా గుండెలో ఉన్న వాక్యము నేను ఎవరికి చెప్పను. నా గుండెలో ఉన్న ఆత్మ, నేను పొందుకున్న ఆత్మ ఎవరికి కోసం నేను ప్రార్థన నేను చేయను. అది నా దగ్గరే ఉండాలి, అది నా దగ్గరే ఉండాలి. చెడ్డ దాసుడు లక్షణం. అందువల్ల ఈ దాసుడు మాట్లాడుతున్నాడు, నీవు కఠినుడు అని నాకు తెలుసు. ఈరోజు మంచి దాసుడిగా ఉంటున్నావా, చెడ్డ దాసుడిగా ఉంటున్నావా? ఈరోజు నీవు జీవించిన జీవితాన్ని బట్టి ఆపదలు వస్తూ ఉన్నాయి. నీవు జీవించిన ఆ యొక్క హేయమైన క్రియలను బట్టి, నువ్వు మాట్లాడే అవిశ్వాసమైన మాటలను బట్టి నీ జీవితంలోనికి ఏం వస్తున్నాయి? శ్రమలు, కన్నీరు, వేదనలు వస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నావు, దేవుడు కఠినమైన వాడు, కఠినమైన హృదయం కలవాడు దేవుడు. ఈరోజు దాసుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు. దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు. ఏమి మాట్లాడుతున్నావు? వాక్యం కోసం. ఏమి మాట్లాడుతున్నావు? జీవం గల వాక్యం కోసం. ఏమి మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుని కోసం. ఈరోజు రకరకములైన కల్పన కథలో ఈరోజు సంఘంలో నిజమైన వాక్యము విత్తబడుతుంటే, సంఘంలో విత్తబడిన వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే కఠిన హృదయం ఏలుబడి చేస్తుంది. నువ్వేదైతే మాట్లాడుతున్నావో, ఏ తలంపులతో అయితే ఉన్నావో, దేనికి వ్యతిరేకమైన, దేవుని బలిపీఠములకు వ్యతిరేకమైన బలిపీఠము నీ నోటి మాట ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ మాటల ద్వారా నువ్వు కడుతున్నావో, జాగ్రత్త సంగమా. దేవుడు నోటి మాట బట్టి తీర్పు తీర్చేస్తాడు. ఇతను అంటూ ఉన్నాడు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు. ఎందుకు కఠినుడు అంటే వాక్యాన్ని గ్రహించడము చేత కాలేదు వీడికి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సంచరిస్తున్నారు, సదాకాలం మీతో ఉంటారన్న వాగ్దానం వీడికి చేత కాదు, అన్న వాక్యం వీడిది కాదు. ఎందుకు అయ్యానంటే వీడి హృదయము కఠినమైపోయింది. హృదయము కఠినముగా లేక మెత్తబడితే ఏమి జరుగుతుందో తెలుసా? విత్తబడిన వాక్యము నీలో ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. విత్తబడిన వాక్యము ఎప్పుడైతే నీలో ఫలిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. దినదినము శక్తితో, దినదినము బలముతో, 1 తలాంతులు 2 తలాంతులుగా, 2 తలాంతులు 4 తలాంతులుగా, 4 తలాంతులు 8 తలాంతులుగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఆయన. చేత కాక, వాక్యాన్ని గ్రహించడము చేత కాక, వాక్యముతో నడవడము చేతకాక, కుడిమి ఎడమకి తిరిగి, దేవుడు కఠినమైన వాడు. ధనవంతుడు అంటూ ఉన్నాడు, రా నాయన నా దగ్గరికి రా, నా కోడన్నాడు, నన్ను వెంబడించు, ఉన్నదంతా విడిచిపెట్టుకో, పాపాన్ని విడిచిపెట్టుకో, శాపాన్ని విడిచిపెట్టుకో, అక్రమైన ధనాన్ని విడిచిపెట్టుకొని పేదలకు ఇచ్చేసి అమ్మిన దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటే అతను వ్యసన పడి వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటంటే అతని హృదయము కఠినమైపోయింది. ఎందుకు తెలుసా? విన్న వాక్యానుసారంగా నడవకపోతే, పరిశుద్ధాత్మ దేవుని ఇంకా పొందుకోకపోతే ఈరోజు నువ్వు ఇంకా కఠినుడుగా కనబడుతున్నావు దేవుని దృష్టికి.
మొట్టమొదటిగా ఇతను కలిగి ఉన్న చెడ్డదాసుడు కలిగి ఉన్న లక్షణం ఏమిటనంటే అతను నోరు సరిలేదు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం కోసం ఏం మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుని కోసం ఏమి తలంపులు తలిస్తున్నావు? ఏమి మాట్లాడుతున్నావు? ఇంకా నీకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం చేతకాక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడము, దినదినము ప్రార్థన చేయడము చేతకాక, పరిశుద్ధాత్మ దేవుడు లేడండి, గొంతులేస్తారండి, పోతావు. దేవుడు మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. నీ దగ్గర తలాంతు ఉంది, ఆ తలాంతును ఉపయోగించుకుంటేనే మంచి దాసుడిగా ఉంటావు. హల్లెలూయా. రెండవదిగా ఏమిటనంటే ఒకసారి మనం చూద్దాం 19వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే చూద్దాం. చూడండి 21. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టిన దానిని ఎత్తువాడవు, విచ్చిన దానిని కోయవాడనని కఠినుడు గనుక నీకు భయపడ్డాను. రెండవదిగా వీడి జీవితంలో ఏమి ఉంది అనంటే భయం ఉంది. దేవుని మీద భయము కాదు, వాడి మీద వాడికి భయం, అనుమానం వాడికి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే ఒక్క మీనాను 2 మీనాలుగా చేసేవాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఆడి జీవితంలో ఏమి నిలబడి చేస్తుందనంటే భయం నిలబడి చేస్తుంది. ఈరోజు వాక్యమందు నువ్వు భయం కలిగి ఉంటే, ఆత్మయందు భయం కలిగి ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. హల్లెలూయా. ఆశీర్వాదం మీద ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటావు. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్ళిపోతావు. కృపల నుంచి అత్యధికమైన కృపలోనికి వెళ్ళిపోతావు. ఒక మీనాను 2 మీనాలుగా చేస్తావు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వీడి జీవితంలో ఏ భయమో తెలుసా? లోకము మీద భయం. లోకము నన్ను విడిచిపెట్టేస్తుందమ్మో, నా రక్త సంబంధులను విడిచిపెట్టేస్తారమో, నా బంధువులను విడిచిపెట్టేస్తారమో, నాకు తెలిసిన వారు విడిచిపెట్టేస్తారమో అని చెప్పి అతను రక్షణను ఏమి చేస్తున్నాడు తెలుసా? అతను హృదయంలోనూ పెట్టుకుంటున్నాడు. ఎక్కడ వాక్యము బోధిస్తే నేను క్రైస్తవుడని తెలిసిపోతుందమో, ఎక్కడ ప్రార్థన చేస్తే ఇతను దేవుని బిడ్డని తెలిసిపోతాడమో, ఎక్కడ కన్నీరు గారిస్తే, ఎక్కడ ఉపవాసం ఉంటే దేవుని బిడ్డని తెలిసిపోతుందమో, ఈ తెలిస్తే ఈ లోకము నన్ను విడిస్తారే, ఈ రక్తం సంబంధులను నన్ను విడిస్తారే, ఈ గ్రామస్తులు నన్ను విడిస్తారే అని చెప్పి వీడికి భయం. వీడికి భయం. ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? నీవు భయపడవలసింది వాక్యానికి, 2 ఆత్మకు నువ్వు భయపడాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు లోకానికి భయపడి లోక కార్యక్రమాలు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం చేస్తున్నావు? మనం బర్త్డే ఫంక్షన్కి ఏం చేస్తున్నావు? యాజకుని పిలకుండా ఏం చేస్తున్నావు? రకరకాల డ్యాన్సులు, రకరకాల తాగుబోతు యాసాలు. ఎందుకు భయం? లోకము నన్ను విడిస్తుందమో, లోకము నన్ను ఛేదరించుకుంటుందమో, లోకము నన్ను శ్రమ పడుతుందమో, నా రక్త సంబంధులను ఇదిగో నన్ను ఫంక్షన్కి పిలరమో. ఏమి చేస్తున్నావు? దౌర్భాగ్య స్థితి. ఈ రాత్రికాల సమయంలో పౌరుషం ఉంటే దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకో, దేవుని బిడ్డగా వాక్యాన్ని బోధించు, దేవుని ఆత్మను పొందుకొని పౌరుషంగా జీవించు. పిరికి బందలాగా నువ్వు లోకానికి భయపడము కాదు, లోక సాంప్రదాయాలు తీసుకొచ్చి గ్రామంలో పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వంతులు వేయడం కాదు క్రైస్తవ్యం అంటే. దేవునికి నువ్వు భయపడాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి నువ్వు భయపడితే 1 తలాంతు 2 తలాంతులుగా ఆయన మారుస్తాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు ఆత్మను పొందుకున్నావా? అత్యధికమైన ఆత్మ లోతులోనికి వెళ్తావు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. అత్యధికమైన పరిశుద్ధతలోనికి వెళ్తావు. ఏమి చేస్తున్నావు? నేను క్రైస్తవునని చెప్పుకుంటే ఇక్కడ తీసేస్తున్నావు బొట్టు, ఆటోలో పెట్టేస్తున్నావు. ఇక్కడ తీసేస్తున్నావు, ఉద్యోగం దగ్గర పెట్టేస్తున్నావు. ఇక్కడ ప్రభు అని ముసుగేస్తున్నావు, ముసుగు తీసి నిష్టానుసారంగా అలంకరించుకొని పోతున్నావు. అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? నువ్వు లోకానికి భయపడుతున్నావు. వీడు దేనికి భయపడ్డాడనంటే వాడు మాట్లాడుతున్నాడు, నేను భయపడి ఏమి చేశానో తెలుసా? ఈ రక్షణ వస్త్రమును నీవిచ్చిన తలాంతులో, నీవిచ్చిన మీనాను రుమాల్లో కట్టి భూమిలో బాచి పెట్టాను. అంటే వీడు ఎవ కోసం జీవిస్తున్నాడంటే లోకం కోసం జీవిస్తున్నాడు.
లోకం మనుషుల కోసం జీవిస్తున్నాడు. కింద భూమిని చూపిస్తున్నాడు. ఈ భూమిలో గొయ్యి తీసి గోతులో కప్పెట్టాను. ఈరోజు ఎక్కడ కప్పెడుతున్నావు? నువ్వెక్కడ కప్పెట్టాలో తెలుసా? నీ ధనమును ఒక రాజ్యములోనికి వెళ్ళిపోవాలి. నీ తలాంతు పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నువ్వు పైన వాటి కోసమే నువ్వు ఆతృత పడాలి. పైన ఏమున్నాయి? ఆయన నీతి, ఆయన రాజ్యము ఉన్నాయి. హల్లెలూయా. వాటి కోసం నువ్వు ప్రాకులు పడాలి. ఎందుకు జీవిస్తున్నావు? నామకార్థ క్రైస్తవం. అలాంటి వారి కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఎవరికి భయపడుతున్నావు? సైన్యాధిపతి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చి వణుకుతూ, నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి ప్రభువా? వాక్యానికి భయపడి చూపించు, నీవు నీ కుటుంబము రక్షణ పొందుతుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తొంకరి ప్రార్థన చేస్తున్నాడు, గుండెలు కొట్టుకుంటూ భయపడుతూ, అయ్యా ఆకాశమందు కన్నులెత్తడానికి కూడా సరిపోను. దేనికి భయపడాలి? ఒకటి, వాక్యానికి భయపడు. రెండు, దేవుని యొక్క బలిపీఠమునకు భయపడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ యొక్క చివరి సమయంలో సంసోను మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి నీ ఆత్మను నాకు దయచే. నీ భయము ఆత్మకు ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో, ఈ పరిశుద్ధత లేకపోతే, ఈ మాటలు మాట్లాడితే, ఈ తలాంతును 2 తలాంతులుగా చేయకపోతే, ఈ తలాంతును 4 తలాంతులుగా చేయకపోతే, ఈ 5 తలాంతులు 10 తలాంతులుగా చేయకపోతే, 2వ రాకడలైన వస్తువు ఉన్నాడు, లెక్కడుగుతాడని చెప్పి నువ్వు ఎవరికి భయపడాలో తెలుసా? 1 వాక్యములకు, 2 పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు భయపడాలి. ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? తలే నువ్వు పొందుకున్న విశ్వాసమునకు నువ్వు భయపడాలి. లూదియా మాట్లాడుతుంది, నేను విశ్వాసము గలదానైతే మీరు నా ఇంటికి రండి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దేనికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో యోసేపు అంటున్నాడు, నేను ఇక్కడ ఉంటే నాలోనికి పాపం వస్తుంది కాబట్టి నేను ఎక్కడ ఉండకూడదు, నేను దేవుని సన్నిధికి పారిపోవాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. అయ్యో నేను పాపము చేస్తే నాలో వాక్యం ఉండదు, నేను పాపము చేస్తే నాలో ఆత్మ ఉండదు, నేను పాపము చేస్తే నాలో విశ్వాసం ఉండదు, నేను పాపము చేస్తే అయ్యా నీ పరిశుద్ధత నేను కోల్పోతానని యోసేపు ఏమి చేశాడో తెలుసా? దేవునికి భయపడ్డా. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నావు? నటిస్తున్నావా? నటన జీవితం ఆయనకి పనికిరాదు. వీడు నటిస్తున్నాడు. ఇక్కడ దేవుని దగ్గరే ఉన్నాడు, దేవుని ద్వారా తలాంతులు తీసుకున్నాడు, సామర్థ్యం బట్టి తలాంతులు చేతిలో పట్టుకున్నాడు. వీడు నటన జీవితమో ఇతని జీవితంలో ఏ విధముగా మనం అంటున్నాం? మొట్టమొదటి చెడ్డదాసుడుగా అవడానికి గల కారణం ఒకటి, దేవుడు మాట్లాడుతున్నాడు, అతని నోటి మాట సరిలేదు. రెండవదిగా దేవునికి భయపడకుండా తనకు తాను భయపడుతున్నాడు, లోకమునకు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నావు? నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నువ్వు ఫలాలు నీ జీవితంలో అనుభవించాలనంటే, శాంతి సమాధానంతో ఉండాలంటే, నీ కుటుంబం అంతా రక్షణ పొందాలనంటే నువ్వు భయపడాలి. ఎవరికే? దేవుని వాక్యానికి భయపడాలి. యెహోషువ మాట్లాడుతున్నాడు, భయం కలిగి మాట్లాడుతున్నాడు. అయ్యా ఏ విధముగా నడవాలి? మోషే లేడయ్యా, నా యాజకుడు లేడయ్యా, నా అధిపతి లేడయ్యా, ఏ విధముగా నేను నడవాలి ప్రభు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. వాక్యానికి భయపడితే, ఆత్మకు భయపడితే నీ తలాంతును రెట్టింపు తలాంతుగా మార్చబోతున్నాడు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదము రెట్టింపు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆయన నువ్వు పొందుకున్న ఆత్మను రెట్టింపు ఆత్మగా 2 పోలాత్మగా మార్చబోతూ ఉన్నాడు. ఎవరికి భయపడుతున్నావు నువ్వు రాత్రికాల సమయంలో? మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, సోమరువైన చెడ్డదాసుడా. ఇతని జీవితంలో మూడవదిగా సోమరితనం. నీ జీవితంలో మూడవదిగా సోమరితనం ఉందయ్యా. మొట్టమొదటి నీ నోరు సరిలేదు, రెండవదిగా నువ్వు నాకు భయపడడం లేదు, మూడవదిగా సోమరితనం ఏలుబడి చేస్తుందయ్యా నీ జీవితంలో. ఈరోజు నీ జీవితంలో సోమరితనం ఉందా? ప్రార్థనకి లేవాలనుకుంటూ నీ శరీరమో సహకరించదు. అంటే నీ శరీరంలో ఏమి ఏలుబడి చేస్తుంది? సోమరితనం ఏలుబడి చేస్తుంది.
అందుకే దేవుడు మాట్లాడుతాడు, ఓ సోమరి, నీకన్నా చిన్నవైన చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అవి ఏ విధంగా క్రమంగా వెళ్తున్నాయో, అవి ఏ విధంగా లైన్గా వెళ్తున్నాయో, అవి ఏ విధంగా జీవిస్తున్నాయో, వారి జీవితంలో సోమరితనం అనేది లేదు. ఈరోజు మన జీవితంలో సోమరితనం అనేది ఏలుబడి చేస్తుంది. ఎందుకు సోమరితనమో తెలుసా? ప్రార్థన చేయమంటే ప్రార్థన చెయ్యం. సోమరి, వేరే వాళ్ళు చేస్తారులే. కోల్పోతున్నావు నీకు ఇచ్చిన తలాంతును అర్థం చేసుకో. దేవుడు నీకంటే ఒక బాధ్యతని ఇచ్చాడయ్యానంటే, నీకు ఒక పని అప్పచెప్పాడంటే, నీ మీద ఒక కార్యము అప్పచెప్పాడంటే, దేవుడు నువ్వు దాని సోమరితనం లేకుండా నీ చేతితో నువ్వు చేయాలి. నీ మోకాలతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ నోటితో నువ్వు మోకరించి అబ్బా తండ్రిని ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయకుండా ఎదట వారు చేస్తానంటే, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు కోల్పోతున్నావు, చూసుకో. సోమరితనం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని ఆశీర్వాదము కానీ ఏది ఉండదో. ఏలుబడి చేస్తుంది అంటే సాతానుడు కన్నీళ్ళు, కష్టము, వేదనలే ఏలుబడి చేస్తూ ఉంటాయి. వీడు ఎక్కడ ఉన్నాడు సోమరి వాడు తెలుసా? ఇదిగో వెలుపట చీకటిలో ఏమున్నది తెలుసా? పండ్లు కొరుకుట, ఏడుపులు కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబాల్లో సోమరితనం ఉండడం వల్ల ఈరోజు ఏడ్పులే, కరువులే, కష్టాలే, శాంతి సమాధానం లేకుండా ఉంటున్నాం. వీడు సోమరి వాడు ఎక్కడ సోమరితనం వీడు కనపరచడానంటే, లోకము విషయంలో మాత్రము చాలా చురుగ్గా ఉంటాడు వీడు. ఎక్కడి సోమరితనం అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడే సోమరితనం. వీడు లోకంలో చాలా చురుగ్గా ఉంటాడు. లోక విషయాల్లో, లోక కార్యక్రమాల్లో, లోకంలో రకరకాల విషయాల్లో వీడు చాలా చురుగ్గా ముందుండి నడిపిస్తూ ఉంటాడు, నాయకత్వం చేస్తూ ఉంటాడు. వీడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి సోమరితనం. వాక్యాన్ని చదవండి, సోమరితనం. ప్రార్థన చేయండి, సోమరితనం. ఆరాధన చేయండి, సోమరితనం. ఆదివారం అయ్యేటప్పటికి జీవితంలో ఏలుబడి చేసేది ఏమిటనంటే సోమరితనం. ఎవరన్నా ఫంక్షన్కి వెళ్ళండి, ముందు ఈడే కుటుంబ సభ్యులకి పిల్లలకు కూడా తానం చేయించేస్తాడు. ఎప్పుడు చేయించడు. ఇప్పుడు పిల్లలతో మాట్లాడి తల్లి ఏం చేస్తుందో తెలుసా? పలానా ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఈ డ్రెస్ వేసుకో, ముందు మనం ఉండాలి. లేట్ అయిపోయిందంటే బస్సు దొరకదో, ఆటో దొరకదో, రాత్రిలో లెగ్గొట్టేస్తో ఏదన్నా పని ఉంటే. ఎవడు వీడు తెలుసా? సోమరి. లోక విషయంలో చురుకుగా ఉండి నువ్వు సంగమ విషయంలో నువ్వు సోమరితనము కలిగి ఉన్నావంటే, ఇది నాకెందుకులే, వేరే వారు చేస్తారు ప్రార్థన, వేరే వాక్యాన్ని బోధిస్తారు, వేరే వారు ఇదిగో ఈ యొక్క పియానోను వాయిస్తారు, వేరే వారు ఈ తబలాను వాయిస్తారు, వేరే వారు పాటలు పాడతారు, వేరే వారు సంఘ పరిచయం చేస్తారనంటే సోమరి. ఇలాంటి వారు సోమరి వారు దేవునికి ఇష్టలు కారు. ఇలాంటి సోమరి వారు దేవుడు దృష్టించడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. విత్తువేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. సోమరి కోసం చెప్తూ ఉన్నారు. విచ్చినప్పుడు వీడు ఏమి చేయడంట? దున్నడు. కానీ ఏం చేస్తాడనంటే విచారిస్తూ ఉంటాడు. వాక్యము విత్తనములు విత్తబడుతున్నప్పుడే, వర్షము కురుస్తున్నప్పుడే, ఆ సమయం అంతా సమకూలించినప్పుడే నువ్వు విచారించాలి. అంతా అయిపోయిన తర్వాత విచారించడం ఏంటి? అంతా అయిపోయిన తర్వాత, పిల్లలు బ్రష్లు అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు నీ నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత, వాక్యము నీ జీవితం లేనప్పుడు విచారించడము కాదు. వాక్యము విత్తబడుతున్నప్పుడే నువ్వు విచారించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు సంగమును తాగుతున్నప్పుడే నువ్వు విచారించాలి. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడే నువ్వు విచారించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. విచారించడం అంటే ఏమిటయ్యానంటే ప్రార్థన చేయడం. వాడు విత్తులు వేస్తున్నప్పుడు దున్నడో, అందరూ విచారిస్తున్నప్పుడు వీడు విచారించడో.
విత్తనములు విత్తుతున్నప్పుడు నీ యొక్క హృదయం అనే ఆ యొక్క పొలమును నువ్వు దున్నుకుంటూ ఉండాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దున్నుతున్న వెంటనే నువ్వు విచారం చేస్తూ ఉండాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. విత్తనములు విత్తుతూ ఉంటే వీడి ఇంటికాడ సోమరిగా కూర్చుంటాడు. నాకు ఆ పనులు ఉన్నాయండి, నా రక్త సంబంధులు వస్తున్నారండి, ఇప్పుడే పనులోకి పిలిచారండి, 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి, నేను నాతో పాటు ఇంకో మనుషుని తీసిపోతాను. ఎవడు వీడు తెలుసా? వీడు సోమరి. ఈ విషయాలలో, ఈ ధనము విషయంలో, లోక సంబంధించిన ఆ విషయాలలో, లోక సంబంధించిన శరీరస నేత్రస జీవుడమ విషయములలో వీడు చాలా చురుగ్గుంటాడు. ఆత్మ విషయంలో చురుకుదనం ఉండదు వీడికి. సోమరి. నువ్వు విత్తనములు విత్తుతున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఏమి చేయాలి? నువ్వు దున్నాలి. నువ్వు దున్నుతూ ఏమి చేయాలో తెలుసా? నువ్వు విచారిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నిత్యము నువ్వు ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు దున్నుకుంటూ ఉంటే నీ తలాంతో రెట్టింపు తలాంతులు అవుతాయి. హల్లెలూయా. నీ ఆశీర్వాదము అత్యధికమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతావు. నువ్వు పొందుకున్న ఆత్మ 2 అంతల ఆత్మను పొందుకుంటావు. నువ్వు ఉన్న పరిశుద్ధత అతి పరిశుద్ధతలోనికి, నువ్వు పొందుకున్న కృప అత్యధికమైన కృపలోనికి వెళ్ళిపోతావు. ఈరోజు ఏ విధముగా ఉన్నాం మనం? దున్నుతున్నప్పుడు, వాక్యం వినపడుతున్నప్పుడు, ఆదివారం కనబడం, నీకు పని లేనప్పుడు వస్తావు, నీకు కష్టమైనప్పుడు వస్తావు, అనారోగ్యమైనప్పుడు వస్తావు, అందరూ నిన్ను చీ అంటారే, నీ భర్త నిన్ను తిడతాడే, అప్పుడు వచ్చి కూర్చుంటావు. సోమరి. సోమరి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి దాసుడిగా ఉంటున్నావా? చెడ్డ దాసుడిగా ఉంటున్నావా? చెడ్డ దాసుడి యొక్క లక్షణం ఏమిటనంటే అతని నోటి మాట సరిలేదు. రెండవదిగా అతను దేవుని యందు భయభక్తులు లేదు. మూడవదిగా సోమరితనము కలిగి ఉన్నాడు. నాలుగవదిగా ఆయన మాట్లాడుతున్నాడు. నాయనా, ఎందుకు నీకు ఇచ్చిన తలాంతును, నీకు ఇచ్చిన మేళను సావుకారి దగ్గర ఎందుకు పెట్టలేదు? నువ్వు సావుకారి దగ్గర పెట్టారే నీ ముందు బిడ్డలు. సావుగారి దగ్గర పెడితే 5 తలాంతులు వాడి దగ్గర, సావుకారి దగ్గర పెడితే 5 తలాంతులు ఏమి చేశాడు? 10 తలాంతులు చేశాడయ్యా. ఇదిగో 2 తలాంతులు గలవాడు 4 తలాంతులు గల చేశాడే సావుకారి దగ్గర. నువ్వు సావుకారి దగ్గర ఎందుకు పెట్టలేదు? వీడు సావుకారి దగ్గర పెట్టకుండా ఎక్కడ పెట్టుకున్నాడంటే తన దగ్గరే పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకొని ఇది ఎవరైనా దొంగలిస్తారమో, సాతానుడు వస్తాడమో అని చెప్పి ఏమి చేశాడో తెలుసా? రుమాలలో కట్టి ఆ రుమాల్లో భూమిలో 10 పెట్టాడు. ఎప్పుడు వస్తాడు నా యజమాని? ఎప్పుడు వస్తాడు దేవుడు అని చెప్పి, ఎప్పుడైతే ఇచ్చేద్దాం, నా భారం తొలగించేసుకుందాం అని చెప్పి అతను చూస్తూ ఉన్నాడు. సావుకారుల దగ్గర ధనం పెడితే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా నేను తీసుకుంటాను కదా. ఎవరు ఈ సావుకారు అయ్యానంటే సంఘ యజమాని, సంఘ కాపరి. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువునన్నా. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పిన చాలు తల్లి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. వీరు 3 రోజుల నుంచి కూడా వాక్యం వింటున్నారు కాబట్టి వీరికి శరీర ఆహారం పెట్టాలి, వీరు నీరసించిపోతున్నారని మంచి ఆలోచన కలిగి ఉండి శిష్యులను పిలిచి అంటూ ఉన్నారు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదేమో ఒక్కసారి చూడండి అని అంటే, ఆంద్రియా ఏమి చేశాడు అనంటే లేఖనం సెలవిస్తుంది, శిష్యులలో ఒకడైనా ఆంద్రియా వచ్చి మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇగో ఈ చిన్న పిల్లవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో ఇతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి బాబు అని అంటే, దేవుడు అంటున్నాడు, ఓ ఆంద్రియా, అవి తీసుకొని నా దగ్గరికి తీసుకురా. వచ్చిన వెంటనే దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసా? ఆకాశము వైపు కొనలెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీటిని ఆశీర్వదించి, ప్రభువా, ఈ 2 చేపలను, ఈ 5 రొట్టెలను, ఈ 5,000 మందికి సరిపడే ఆహారమును ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే
ఏమి జరిగిందయ్యానంటే ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి సరిపోయినాయి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి హల్లెలూయా అంటే అభివృద్ధి పరిచాడు ఆయన వారు 5,000 మంది తినగా ఎన్ని మిగిలినాయి తెలుసా? 12 గంపలు మిగిలినాయి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి హల్లెలూయా అంటే నువ్వు సావుకారి దగ్గర పెట్టాలి. సావుకారి అనగా ఎవరనంటే అపోస్తులులో. సావుకారు అనగా ఎవరనంటే నీ సంఘ కాపరి. సావుకారు అనగా ఎవరనంటే అభిషక్తుడు. ఆ యొక్క సావుకారు అనగా ఎవరంటే నీకు బాప్తిసం ఇచ్చిన నీ సంఘ కాపరి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ సంఘ కాపరి దగ్గర నువ్వు పొందుకున్న రక్షణను పెడితే, నీ సంఘ కాపరి దగ్గర నువ్వు పొందుకున్న ఆత్మను పెడితే, నువ్వు సంఘ కాపరి దగ్గర నువ్వు ఆ యొక్క కన్నీళ్లను పెడితే, ఆ కన్నీళ్లను, ఆ ఆత్మను, ఆ రక్షణను, ఆ వేదనను ఆ యొక్క సంఘ కాపరి షావుకారు ఏమి చేస్తాడో తెలుసా? యేసయ్య పాదముల దగ్గర పెడతాడు, యేసయ్య చేతుల్లో పెడతాడు, యేసయ్య బలిపీఠం దగ్గర పెడతాడు. యేసయ్య ఏమి చేస్తాడో తెలుసా? ఆ 2 తలాంతులను 4 తలాంతులుగా చేస్తాడు, 5 తలాంతులను 10 తలాంతులుగా చేస్తాడు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆంధ్రయ్య ఏమి చేశాడు అయ్యానంటే 5 రొట్టెలను 2 చేపలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, దేవుని చేతుల్లో పెడితే దేవుడు ఏమి చేశాడంటే 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. హల్లెలూయా అంటే నీవు ఎవరు ఆధీనములో ఉండాలి, ఎవరు చేతుల కింద ఉండాలి అని అంటే సావుకారైన నీ సంఘ కాపరి నీ చేతిలో ఉండాలి. ఆ సంఘములో నువ్వు ఉండాలి. నువ్వు సంఘములో ఉండి ఏమి చేయాలో తెలుసా? నీకిచ్చిన మేనాను కోసమో, నీకిచ్చిన రక్షణ కోసమో, నీకిచ్చిన ఆత్మ కోసమో, అయ్యా నాకు ఈ ఆత్మనిచ్చో, ఈ రక్షణనిచ్చో, అయ్యా ఈ భాగ్యం ఇచ్చో, ఈ ఫలమనిచ్చో, ఈ వరమునిచ్చో బాబు. ఈ ఫలాలు లేక, ఈ ఆత్మ లేక, ఈ వరం లేక నా పక్కన ఒక బిడ్డ ఉంటున్నాడు బాబు. ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను ఆశీర్వదించు, ఈ బిడ్డకు రక్షణని, ఈ బిడ్డకు ఫలములు ఇచ్చి, ఈ ఫలకు ఈ యొక్క వరములను ఇచ్చి వాడుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేసే నీ ప్రార్థన ఏమి చేస్తాడో తెలుసా? యాజకుడు ప్రార్థనలో కలిపి, యాజకుడు కన్నీళ్ళలో కలిపి, యాజకుడు యొక్క మోకాలి జీవితంలో కలిపి అది దేవుని చేతుల్లో పెట్టేవాడే యాజకుడు. అన్న ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు విన్నారో తెలుసా? ఏలీ ప్రవక్త విన్నాడా? చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. ఏలీ ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఏదైతే మొరపెట్టావో దేవుడు ఆశీర్వదించును గాక. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. ఎవరు ఈ షావుకారు? నిన్ను కన్నా సంఘ యాజకుడు. ఏమి పెడుతున్నావు? నీ సంఘ యాజకుడి దగ్గర ఏమి పెడుతున్నావు? సంఘ యాజకుడి దగ్గర నువ్వు పొందుకున్న రక్షణను పెట్టకుండా, సంఘ యాజకుడి దగ్గర నువ్వు పొందుకున్న ఆత్మను పెట్టకుండా, వరములు పొందుకున్న వరములు ఏమి చేస్తున్నావో తెలుసా? భూమిలో కప్పి పెట్టేస్తున్నావు, భూమిలో పాతి పెట్టేస్తున్నావు. ఈ లోకం విషయంలో వాడుతున్నావు నీ తెలివితేటలను. ఈ లోకం విషయంలో ఈ వాక్యాన్ని వాడుతున్నావు. నీ తెలివితేటలు, నీ జ్ఞానములు, నీ వివేకమును అంతా ఏమి చేస్తున్నావు తెలుసా? సంఘములో పెట్టకుండా, సావుకారు దగ్గర పెట్టకుండా లోకములో వాడిస్తున్నావు. నేను ప్రవచిస్తే దేవుడు చేస్తాడు. అమ్మేసుకుంటున్నావు నీకు ఇచ్చిన వాక్యాన్ని, అమ్మేసుకుంటున్నావు నీకు ఇచ్చిన ప్రవచన వాక్యాన్ని, అమ్మేసుకుంటున్నావు నీకు ఇచ్చిన నీ యొక్క ఆత్మను అమ్మేసుకుంటావు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. డబ్బులు కమ్మడైపోయిన యాజకులు కనబడుతున్నారు. ఈరోజు ఎక్కడ పెట్టగలుగుతున్నావు నీకు ఇచ్చిన తలంతును? దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటయ్యానంటే, అయ్యా నువ్వు ఎందుకు షావుకారు దగ్గర నువ్వు పెట్టలేదు? ఎందుకు నీ యాజకుల దగ్గర కన్నీరు కార్చడం లేదు? ఎందుకు సంఘములో ఉపవాసం ఉండడం లేదు? ఎందుకు సంఘములో జాగరములు చేయడం లేదు? ఎందుకు సంఘములో ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం లేదు? ఎందుకు సంఘములో వాక్యం వినడానికి రావడం లేదు? ఎందుకు సంఘములో ఆరాధన చేయడానికి రావడం లేదు? అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు అదే ప్రశ్న వేస్తే ఏమి చేస్తాం? ఎక్కడ పెట్టావు నువ్వు పొందుకున్న రక్షణ? ఎక్కడ పెట్టావు నువ్వు పొందుకున్న ఆత్మ? ఎక్కడ పెట్టావు? ఎక్కడ ఫలిస్తున్నావు? ఎక్కడ ఉండగలుగుతున్నావు? ఇక్కడ వాక్యమని ఇంకొక సంఘములో వాడబడుతున్నావా? ఇక్కడ మేతమేసి, ఇక్కడ ఆత్మను పొందుకొని, ఇక్కడ రక్షణ పొందుకొని ఈ షావుకారి దగ్గరికి రాకుండా ఇంకొక షావుకారి లోకంలో సాతాను ఉంటూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తిరుగుతున్నావు. మా చక్ర
దేవుడు లెక్క అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడు ఆయన. ఎందుకు షావుకారు దగ్గర నువ్వు ఉండలేదు? ఆయన చేతి కింద నువ్వు ఎందుకు ఉండలేదు? ఎందుకు ప్రార్థనా సమయంలో దొంగలిస్తున్నావు? వెత్తబడేటప్పుడు ఎందుకు సమయాన్ని దొంగలిస్తున్నావు? ఆరాధన చేసేటప్పుడు ఆరాధనకి ఎందుకు రావడం లేదు? దేవుడు లెక్క అడిగే దేవుడా. దేవుడు అంటున్నాడు, ఎందుకు షావుకారు దగ్గర నువ్వు పెట్టలేదు? నేను వచ్చిన వేళలో నీ ముందు బిడ్డలు పెట్టారు. ఈ 5 తలాంతులు 10 తలాంతులు అయ్యాయి. ఈ 2 తలాంతులు 4 తలాంతులు అయ్యాయి. వారికి నేను అధికారాన్ని ఇచ్చాను, 10 పట్టణములు ఇచ్చాను. వారు నాలో పాలుబాగులు వాళ్ళు అవుతున్నారు, వారు పరలోక రాజ్యంలో ఉంటున్నారు. ఎందుకు నువ్వు పెట్టలేదు? ఈరోజు ఎక్కడ పెట్టావు నీ శక్తి? ఎక్కడ పెట్టావు నీ బలం? ఎక్కడ పెట్టావు నీ రక్షణ వస్త్రం? లోకంలో పెట్టి తిరుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 5వదిగా ఏమిటనంటే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? ఈ చివరగా ఏనంటే 5వదిగా, మొట్టమొదటిగా ఎందుకు చెడ్డదాసుడని మాట్లాడుతున్నారు? 1, నోటి మాట సరిలేదు. 2వదిగా అతని జీవితంలో భయం లేదు. 3వదిగా అతని జీవితంలో సోమరితనం మీద ఏలుబడి చేస్తుంది. 4వది అతని జీవితంలో అతను పొందుకున్న తలాంతు షావుకారు దగ్గర పెట్టకుండా తన చేతుల్లో పెట్టుకొని భూమిలో పాతిపెట్టి తిరుగుతున్నాడు. 5వదిగా ఏమిటనంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేనికోసమైనా అంటే నమ్మకము కోసమైనా మాట్లాడుతున్నాడు. చివరగా ఆయన అంటూ ఉన్నారు, మంచి దాసులతో మాట్లాడుతూ బలా నమ్మకమైన మంచి దాసుడు అని మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ ఒక్కరిని అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు చెడ్డ దాసుడా. ఈరోజు నిన్ను నమ్మి ఆయన నీకు రక్షణనిచ్చాడు. నీ సామర్థ్యమును ఆయన కనుగొని నీకు ఆత్మనిచ్చాడు. ఎందుకయ్యానంటే నీ మీద ఆశలు పెట్టుకున్నాడు. నువ్వేమి చేస్తున్నావో తెలుసా? నా శక్తి అంటున్నావు, నువ్వు నా బలం అంటున్నావు. నేను ప్రవచించేదే ప్రవచనం, నేను మాట్లాడేదే అన్య భాష, నేను చేస్తేనే ప్రసంగము, చేస్తేనే ప్రసంగం, నేను ఆరాధన చేస్తేనే ఆరాధన, నేను పాట పాడితేనే పాట. నో నో, నువ్వు నీ మీద నీవు నమ్మకము కాదు, నీ నమ్మకం అంతా దేవుని మీద ఉండాలి. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నీ నమ్మకం అంతా పరిశుద్ధాత్మ మీద ఉండాలి. నిన్ను నమ్మాలి. ఇతని జీవితంలో నమ్మకం లేదు. మొదట నమ్మాడు, మొదట దేవుని నమ్మాడు, రక్షణ పొందుకున్నాడు. దేవుని నమ్మాడు కాబట్టి, దేవుని అతని నమ్మాడు కాబట్టి 1 తలాంతును ఇచ్చాడు. చివరకు వచ్చే టయానికి దేవుడు మరలా, ఆ యజమానుడు మరలా ఆ యొక్క బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి నమ్మకము అతని జీవితంలో కనబడలేదు. ఈరోజు యేసయ్య నిన్ను నమ్మి నీకు రక్షణనిచ్చాడు, నీకు ఆత్మనిచ్చాడు, నీకు వాక్యాన్ని బోధించాడు. నిన్ను నమ్మి ఐగుప్తులో ఉన్న నిన్ను తీసుకువచ్చే సంఘములో ఆయన నాటాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సంఘములో నాటిన వాడు ఏమి చేస్తున్నాడో తెలుసా? లోతుగా గొయ్య తీసే నీ వేరు లోతులోనికి నిన్ను పంపిస్తూ ఉన్నాడు. లోతైన వాక్యములోనికి, లోతైన ఆత్మలోనికి, శక్తిగల ఆత్మలోనికి, ఆయన లోతైన విశ్వాసంలోనికి నిన్ను పంపిస్తూ ఉంటే మొదట ఉన్న విశ్వాసము పోయి, మొదట ఉన్న నమ్మకము పోయి అవిశ్వాసంలోనికి, అపనమ్మకంలోనికి వచ్చేసాడు. ఈరోజు నీ జీవితం ఏ విధముగా ఉంది? నా జీవితం ఏ విధముగా ఉంది? దేవుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడు. ఇంకా నిన్ను బట్టి నీ బిడ్డలు మారుతారని, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు మారుతారని, నిన్ను బట్టి నీ భర్తను నువ్వు ఇంకా మార్చుకుంటావని దేవుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడు. నువ్వు నమ్మడం లేదు ఆయన్ని, అయినా సరే ఆయన సహిస్తూ ఉన్నాడు. నువ్వు నేను ఎప్పుడో మరణించాలి, నువ్వు నేను ఎప్పుడో ఈ లోకంలోనికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసా? నీ మీద నమ్మకము పెట్టుకొని నీకు తలాంతులను ఇస్తూ ఉన్నాడు, నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు, నీకు ఆత్మని ఇస్తూ ఉన్నాడు, నీకు కన్నిటి ప్రార్థన నేర్పుతున్నాడు, నీకు మోకాలు జీవితం నేర్పుతున్నాడు. ఆయన నిన్ను ఇంకా నమ్ముతూ ఉన్నాడు. నువ్వేమి చేస్తున్నావయ్యానంటే వాక్యాన్ని నమ్మకుండా, ఆత్మను నమ్మకుండా ఇంకా లోక విషయాల్లోనే వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. అలాంటి వారిని దేవుడు చివరిగా ఆయన మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చూద్దాం.
మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. తీర్పు వెలువడిపోయింది. మొదట దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోటి మాట బట్టి నీకు తీర్పు. రెండవ రాకడలో ఆయన యేసయ్య రాబోతూ ఉన్నాడు. నువ్వు మంచి దాసుడుగా ఉంటే నీకేమి చేస్తాడో తెలుసా? 10 పట్టణముల మీద అధికారిగా నియమిస్తాడు. 10 ఆత్మల మీద నేను అధికారిగా నియమిస్తాడు. నీ కుటుంబంలో నేను అధికారిగా నియమిస్తాడు. నీ రక్త సంబంధులైన అధికారిగా నియమిస్తాడు. నీ గ్రామంలో నేను ఒక ఆత్మలు పట్టే జాలరిగా అధికారాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టుకొని ఆయన వాడుకునే దేవుడు. ఆయన రాజ్యంలో సంతోషంలో పాలి బాగులుగా చేసే దేవుడు ఆయన. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా అధికారాన్ని నీకు ఇస్తున్నాను, నా తాళపు చెవులను నీకు ఇస్తున్నాను. నువ్వు భూమి మీద ఏది బంధింపబడతావో పరలోక రాజ్యంలో అది బంధింపబడుతుంది. భూమి మీద ఏది విప్పబడతావో పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. అధికారం అది. ఆయన రాజ్యంలో పాలు పంపులు నువ్వు పొందాలయ్యనంటే నీకు ఉన్న దానిని, నీకు ఇచ్చిన తలాంతులు ఏమి చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండే, దేవుని వాక్యములో ఉండే, కన్నీటి ప్రార్థనలో ఉండే, అనుదినము ఆత్మను పొందుకుంటూ 5 తలాంతులను 10 తలాంతులుగా చేసి రెండవ రాకడలో ఆయన చేతిలో పెట్టాలి, ఆయన సన్నిధానంలో పెట్టాలి. నువ్వు రక్షింపబడ్డావా? నీ భర్తను రక్షించుకోవాలి, నీ బిడ్డలు రక్షించుకోవాలి, నీ గ్రామస్తులు రక్షించుకోవాలి, నీ రక్తదారులను రక్షించుకొని ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతుల్లో పెట్టకుండా నా రక్షణ నాదే అని ఒక సోమరి వలె ఉంటే, దేవుని యందు భయభక్తులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, నీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతును షావుకారి అయిన ఆ సంఘం యాజకుడి దగ్గర పెట్టకుండా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? దేవుడు మొదట మాట్లాడుతున్నాడు, ఈ సోమరైన చెడ్డవాని దగ్గర ఒక తలాంతును తీసివేసి మంచివానికి ఇచ్చేయండి, తీసేస్తాడు ఒకటి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో వెలుపట చీకటి ఉంది, మొదట వీడిని కట్టి బంధించి వెలుపట తోసివేయండి, అక్కడ అగ్ని ఏడ్పులో కనిపిస్తాయి. ఎవరో తెలుసా? ధనవంతుడు లాజరు. ధనవంతుడు వృత్తాంతములో ఆ యొక్క ధనవంతుడికి అన్నీ తెలుసు, కానీ వాడి తలాంతుని ఎక్కడ పెట్టాడయ్యానంటే తినడము, త్రాగడము, సుఖించడం, ప్రతిదినం అదే వాడి జీవితం. దేవుడు తీర్పు తీర్చేశాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నా సంతోషంలో పాలుబాగులు కానీ నా రాజ్యంలో నీకు స్థానం లేదు. ఎక్కడ తెలుసా? నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? వెలుపట చీకటి ఉంది, వెలుపట అగ్ని ఉంది, వెలుపట ఏడ్పులు ఉన్నాయి, వెలుపట వేదన ఉంది, అక్కడ ఉండు. ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? దేవుడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 19:28 ఆయన మాట్లాడుతున్నారు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఆయన ఇప్పుడు ఇరుకోలో లేడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? యెరూషలేము వెళ్ళిపోయాడు. అంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నీకు వాక్యాన్ని బోధించి, నీకు ఆత్మనిచ్చి, ఒక సంఘాన్ని ఇచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే తండ్రి దగ్గరికి, కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన అప్పుడు నీ తలాంతులను రెట్టింపు చేసి ఆయన చేతిలో పెట్టాలి. నీ 5 తలాంతులను 10 తలాంతులుగా, నీ 2 తలాంతులను 4 తలాంతులుగా ఆయన చేతులు పెడితే ఆయన దృష్టిలో మంచి దాసుడవు. లేదు, నా రక్షణ నాదే, నా ఆత్మ నాదే అని ఆ విధముగా నువ్వు ఉంటే చెడ్డదాసుడుగా కనబడతావు. ఆయన అంటూ ఉన్నారు, ఈ మాటలు చెప్పి ఆయన యెరూషలేమునకు ముందుకు సాగిపోయిన ఆయన మరలా యెరూషలేములోనికి రాబోతూ ఉన్నాడు. యెరూషలేమునకు వచ్చి నిన్ను చూడబోతూ ఉన్నాడు, నీ పరిస్థితిని చూడబోతున్నాడు, నీ నోటి మాటను చూడబోతున్నాడు, ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నావో చూడబోతున్నాడు, నువ్వు షావుకారి దగ్గర ఉన్నావో లేదో చూడబోతున్నాడు, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నావో లేదో చూడబోతున్నాడు. చూసి ప్రతిఫలమునిచ్చే దేవుడు, చూసి నీకు స్థానమునిచ్చే దేవుడు ఉంటావా? మంచి దాసుడుగా ఉంటే ఈరోజు నువ్వు ధన్యుడివే, నేను ధన్యుడినే.
అందుకే ఆయన అంటూ ఉన్నారు, లేని వాని యొద్ద నుండి తీసివేయబడి ఉన్న వానికి ఇచ్చివేయను. అందరూ ప్రార్థన చేసుకుందాం.